ఫిలిం ఇండస్ట్రీలో డైవర్స్, సెకండ్ మ్యారేజ్ ఇష్యూస్ చాలా కామన్. లాంగ్ బ్యాక్ ఎగో శ్రీదేవి, బోనీ కపూర్ల మ్యారేజ్ కూడా ఒక రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికే పాపులర్ హీరోయిన్గా శ్రీదేవి కెరీర్ ఉంది. శ్రీదేవిని మ్యారేజ్ చేసుకోవాలని చాలామంది హీరోలు సైతం ఉబలాట పడేవారు. ప్రేక్షకుల్లోనూ శ్రీదేవి అంటే క్రష్ ఒక రేంజ్లో ఉండేది. అలాంటి టైంలో అప్పటికే మ్యారేజ్ అయ్యి 2 పిల్లలకు తండ్రైన బోనీ కపూర్ని శ్రీదేవి మ్యారేజ్ చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు కూడా. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవితో మ్యారేజ్ మీద బోనీ కపూర్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ని రివీల్ చేశాడు. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఒక ప్రొడ్యూసర్గా కన్నా శ్రీదేవి భర్తగా బోనీ కపూర్ చాలా పాపులర్ అయిపోయాడు. శ్రీదేవి చనిపోయిన తర్వాత మీడియాతో తన వ్యక్తిగత విషయాలేవి బోనీ కపూర్ షేర్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ శ్రీదేవితో తన రిలేషన్ ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు. బోనీ కపూర్ బేసిక్గా చాలా లావుగా ఉండేవారు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి శ్రీదేవి చాలా హెల్ప్ చేసిందని బోనీ కపూర్ బయటపెట్టారు. ఆ ఆలోచనలు శ్రీదేవి వల్లే కలగాయని బోనీ కపూర్ అన్నారు. తానెప్పుడు నన్ను బరువు తగ్గమని వెంట పడుతూ ఉండేది. తన ఆరోగ్యం గురించి చాలా ఆలోచించే వ్యక్తి. నేను తనతోనే వాకింగ్కి వెళ్లేవాడిని, జిమ్కు వెళ్లేవాడిని. శ్రీదేవి ఎప్పుడేం తినాలి, ఎంత ఫుడ్ తినాలో కూడా చాలా క్లారిటీగా ఉండేది. ఏదైనా సరే క్లారిటీతో ఉండాలని శ్రీదేవి చెప్పేదని బోనీ కపూర్ చెప్పాడు. శ్రీదేవిలాగే ఉండడానికి చాలా ప్రయత్నించారని బోనీ కపూర్ చెప్పాడు. కానీ అది తన వల్ల కాలేదని బోనీ కపూర్ తెలిపారు. శ్రీదేవి మరణం గురించి గుర్తు చేసుకున్న బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికీ శ్రీదేవి నాతోనే ఉంటుందని ఫీల్ అవుతున్నాను. నా వెయిట్ లాస్ తగ్గడానికి శ్రీదేవి మోటివేట్ చేస్తుంది, బరువు తగ్గు అని చెప్తూ ఉంటుందని బోనీ కపూర్ ఫీల్ అయ్యారు. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్కి వెళ్లిన శ్రీదేవి సడన్ గా హోటల్ బాత్రూంలో మృతి చెందింది. శ్రీదేవి మృతి వెనుక మిస్టరీ ఉందని చాలా మంది ఫీల్ అవుతారు. శ్రీదేవి మరణంపై తానే నమ్మలేకపోతున్నారని, అలాంటిది ప్రేక్షకులు ఎందుకు డైజెస్ట్ చేసుకుంటారని బోనీ కపూర్ అంటారు. కానీ శ్రీదేవి మరణానికి బోనీ కపూర్ కారణమని ఆరోపణలు చేసేవారిని చూస్తే జాలేస్తోందన్నారు. ఆరోపణలు చేసేవారికి తెలియని నిజమేమిటంటే శ్రీదేవి అలా మమ్మల్ని వదిలేసి వెళ్తుందని మేమూహించలేదు. నిజం నిలకడ మీద తెలుస్తుందని నమ్ముతారని బోనీ కపూర్ అన్నారు. శ్రీదేవి కేవలం సౌత్లోనే కాదు, నార్త్లో కూడా సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేసింది. తన నటనకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీలో శ్రీదేవి పేరును ఒక బ్రాండ్గా మార్చుకుంది. యాక్ట్రెస్గా శ్రీదేవి యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ మామ్. ఆ మూవీ రిలీజ్ అయిన కొద్ది కాలానికి శ్రీదేవి మరణించింది. ఆ మూవీలో యాక్టింగ్కు బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డు శ్రీదేవికి వచ్చిందని బోనీ కపూర్ చెప్పారు. ఇక శ్రీదేవి ప్రేమ పెళ్లి గురించి బోనీ కపూర్ స్పందిస్తూ శ్రీదేవి తమ ప్రేమను మొదట అంగీకరించలేదని అన్నారు. శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. చివరి శ్వాస వరకు ఆమెను ప్రేమిస్తూనే ఉంటారని చెప్పారు. శ్రీదేవికి ప్రపోజల్ చేసిన తర్వాత వెంటనే ఆమె యాక్సెప్ట్ చేయలేదని బోనీ కపూర్ అన్నారు. చాలా మంది మా మీద నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆ ఆకర్షణ శ్రీదేవి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని బోనీ కపూర్ అన్నారు. ఆమెను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నా చివరి క్షణం వరకు ఆమె జ్ఞాపకాలతో ప్రేమలో ఉంటా. శ్రీదేవిని ప్రేమించారని చెప్పి మ్యారేజ్ చేసుకోవడానికి 6 years టైం పట్టింది. తొలిసారి నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నన్ను తిట్టింది. దాదాపు 6 నెలలు నాతో మాట్లాడలేదు. మీకు పెళ్ళై 2 పిల్లలున్నారు. ఇప్పుడు మీరు నాతో ఇలా చెప్పగలరని శ్రీదేవి నాపై ఫైర్ అయ్యింది. నేను మనసులో ఏమనుకుంటున్నానో అదే ఫీలింగ్ను శ్రీదేవికి తెలియజేశా. చివరికి శ్రీదేవి ఓకే అనిందని బోనీ కపూర్ తెలిపారు.
శ్రీదేవి నేను ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ఆ నమ్మకంతోనే మా బంధం బలపడిందని బోనీ కపూర్ అంటున్నారు. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను కూడా పర్ఫెక్ట్ పర్సన్ని కాదని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. శ్రీదేవితో ప్రేమలో పడడానికి ముందు నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు. అలా అని ఆ విషయాన్ని నేనెక్కడా దాచలేదు. శ్రీదేవితో వ్యవహారం మీద నా మొదటి వైఫ్ మోనాకి, పిల్లలకు చెప్పా. వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పట్టిందన్నారు. శ్రీదేవి కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా బోనీ కపూర్తో రిలేషన్ కాస్త ప్రేమగా మారి మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్లకు జాన్వీ, ఖుషీలు కూతుళ్లు. ఇప్పుడు జాన్వీ, ఖుషీలు సినీ కెరీర్ మీద బోనీ కపూర్ ఫోకస్ పెట్టారు. రెండు 2005లో సూపర్ హిట్ అయిన నో ఎంట్రీ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు ఇంటర్వ్యూలో బోనీ కపూర్ చెప్పారు. 2025లో నో ఎంట్రీ 2 ఉంటుందని బోనీ కపూర్ హింట్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు లీడ్ రోల్ చేసిన నో ఎంట్రీ మూవీని ఇప్పుడు అనీస్ పాజ్మీ డైరెక్టర్. ఇప్పుడు సీక్వెల్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారో త్వరలో రివీల్ చేస్తారని బోనీ కపూర్ చెప్పాడు. అతి త్వరలో నో ఎంట్రీ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ మూవీ షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్కే ఎక్కువ టైం తీసుకునేలా ఉందని బోనీ కపూర్ అంటున్నాడు. మైదాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్పై బోనీ కపూర్ రియాక్ట్ అయ్యాడు. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో కారణాలు అన్వేషిస్తున్నాం. ప్రమోషన్స్ విషయంలో మేం వెనుకబడ్డామనిపించింది. అనుకున్న విధంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేకపోయామని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఫ్యామిలీ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు బోనీ కపూర్ మొత్తం కక్కేయడం మీడియా వాళ్లకు కూడా సర్ప్రైజ్ అనిపించింది.